హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ చూస్తూ మన ఛానల్ ఆదరిస్తున్న వారు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలండి. ఓకే ఫ్రెండ్స్, మీరు thumbnail చూసే ఉంటారు కదా. సో వీడియోలోకి వెళ్ళిపోతాం. స్మార్ట్ ఫోన్లు కొన్నిసార్లు అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోతూ ఉంటాయి లేదా తరచూ హ్యాంగ్ అవుతూ ఉంటాయి. ముఖ్యమైన వారికి మెసేజ్ చేస్తున్నప్పుడు లేదా కాల్స్ చేస్తున్నప్పుడు పనిచేయడం ఆగిపోతుంది మన స్మార్ట్ ఫోన్. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ద్వారా అనేక పనులు చేస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తినా ఎంతో ఆందోళన కలిగిస్తుంది మనకి. అయితే ఫోన్ హ్యాంగ్ అయ్యేందుకు అనేక కారణాలు అయితే ఉన్నాయి. స్టోరేజ్ నిండిపోవడం, యాప్ క్యాచీ కారణంగా ఫోన్ అయితే హ్యాంగ్ అవుతూ ఉంటుంది రెగ్యులర్గా. అవసరం లేని యాప్ను అన్ఇన్స్టాల్ చేసుకోవడం చాలా మంచిది. అవసరమైన సందర్భాల్లో వివిధ రకాల యాప్లను ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. అయితే ఆ యాప్ను అన్ఇన్స్టాల్ చేయడం మర్చిపోతూ ఉంటాం. అలాంటి యాప్లను వెంటనే అన్ఇన్స్టాల్ చేసుకోవడం మంచిది. ఫలితంగా స్టోరేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ప్రతి స్మార్ట్ ఫోన్ కు కొంత స్టోరేజ్ అయితే ఉంటుంది. ఆ స్టోరేజ్ సామర్థ్యం నిండిపోతున్న కొద్దీ, ఆ స్టోరేజ్ కెపాసిటీ నిండిపోతున్న కొద్దీ స్మార్ట్ ఫోన్ పనితీరు అనేది నెమ్మదిస్తుంది మరియు తరచూ హ్యాంగ్ అవడం అనేది జరుగుతుంది. అందువల్ల ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్, అవసరం లేని ఫోటోలను, వీడియోలను, PDF ఫైల్స్ ను డిలీట్ చేసుకోవడం చాలా మంచిది. స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసిన అనంతరం 2 నుంచి 5 అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాటు తయారీ సంస్థలు OS సెక్యూరిటీ అప్డేట్లు ఇస్తూ ఉంటాయి. ఈ అప్డేట్ల ద్వారా కొత్త ఫీచర్లు అందుబాటులోకి రావడంతో పాటు హ్యాండ్సెట్లోని సాంకేతిక సమస్యలు తొలగుతాయి. సో ఫలితంగా ఫోన్ వేగం అనేది పెరుగుతుంది. ఎప్పటికప్పుడు యాప్ క్యాచీని తొలగించడం చాలా మంచిది. స్మార్ట్ ఫోన్లో అనేక యాప్లను ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. యాప్ క్యాచీ కారణంగా హ్యాండ్సెట్ పనితీరుపై ప్రభావం పడుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు యాప్ క్యాచీని వెంటనే తొలగించుకోవడం చాలా మంచిది. ఫోన్ సెట్టింగ్స్లోని స్టోరేజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి అనంతరం ఆ యాప్ను ఎంచుకొని క్యాచీని క్లియర్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఫోన్ హ్యాంగ్ అవ్వడం లేదా సడన్గా ఆగిపోవడం జరిగితే హ్యాండ్సెట్ను రీస్టార్ట్ చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వలన స్మార్ట్ ఫోన్లోని యాప్స్ రీసెట్ అవుతాయి. ఫలితంగా ఫోన్ పనితీరు కాస్త చాలా బాగా పెరుగుతుంది. దీంతోపాటు ఫోన్లో వైరస్లను కనిపెట్టేందుకు ప్రత్యేక యాప్లను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీంతోపాటు స్మార్ట్ ఫోన్ హ్యాంగ్ అయ్యేందుకు చాలా కారణాలు ఉండే అవకాశం ఉంది. కొత్తగా ఫోన్లో ఎటువంటి యాప్ను ఇన్స్టాల్ అయినా అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. కొన్నిసార్లు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దీంతోపాటు అవసరమైన ఫైల్స్ని ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకుంటూ ఉండాలి. సో దీని ద్వారా మీ ఫోన్ అనేది హ్యాంగ్ అవడం అనేది చాలా వరకు తగ్గుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.